అరవింద్ గారిని కలవడం జరిగింది. వారి ఉత్సాహం చూస్తే ఏదైతే నిన్న దుర్ఘటన అయిందో దాని వ్యతిరేకంగా ఇంకా ఎక్కువ జోష్ వచ్చేసింది. అది ఈ టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలి. ఈ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణలో ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత నియంతృత్వ పాలన, ఇష్టం వచ్చినట్టు పోలీస్ని వాడుకోవడము, నిన్న పోలీస్ వ్యాన్లు అన్ని కూడా వీడియోలో చూస్తే వాళ్ళతో టీఆర్ఎస్ గుండాలతో పాటు పోలీస్ కూడా దీంట్లో పాల్గొన్నట్టు కనబడుతుంది. అంటే పోలీసు ఎందుకున్నది తెలంగాణలో అది అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి. మీరు ఏదైతే పోలీస్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారో, మీరు అరవింద్ అయితే క్లియర్గా చెప్పినాడు, అరే మీ నాన్నగారే చెప్పినారు బీజేపీ వాళ్ళు నీకు ఇన్వైట్ చేస్తారని. ఎందుకు ఇన్వైట్ చేస్తారు కవిత గారిని? ఆయమనేమో లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ ఉన్నది. లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళను బీజేపీ ఎందుకు ఇన్వైట్ చేస్తుంది అని చెప్పి చాలా చక్కగా అరవింద్ చెప్పినాడు. మేబీ నువ్వు మల్లికార్జున్ ఖర్గేతో మాట్లాడుతున్నావేమో అని చెప్పి వారు ఒక విషయం చెప్పినారు. దానికి ఈ టీఆర్ఎస్ గుండాలు వారికి ఒక భయం కలిగింది. ఈ బీఆర్ఎస్ ఖతం అయిపోయింది, ఇంకా టీఆర్ఎస్ ఖతం అవుతుందని చెప్పి వారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వారికి ఒక హెచ్చరిక ఈ ముఖ్యమంత్రికి, లా అండ్ ఆర్డర్ సరిగా మెయింటైన్ చేస్తే నువ్వు ఉంటావు, లేకుంటే లా అండ్ ఆర్డర్ సరిగా మెయింటైన్ చేయకుండా ప్రభుత్వ పోలీస్ని నువ్వు వాడుకుంటూ టీఆర్ఎస్ గుండాలని ఇష్టం వచ్చినట్టు చేస్తే నీ టైం కూడా తొందరగా వస్తుంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్కి సెంటర్కి తెలుసు ఎట్లా మెయింటైన్ చేయాలో. మీరు మునుగోడులో కూడా మొత్తం ప్రభుత్వం అక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రజలు మీ వ్యతిరేకంగా 86,000 మంది మీ వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఆ రోజు పోలింగ్ రోజు టీఆర్ఎస్ నాయకులు ఈ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్, ఎందుకంటే వారి ఆధ్వర్యంలోనే ఆ రోజు కూడా టీఆర్ఎస్ నాయకులు పైసలు పంచడము, ఓట్లు వేయించుకొని గెలవడము, ఇది వారు ఏదో ఒక పెద్ద బలం ఉన్నట్టు టీఆర్ఎస్ వ్యవహరిస్తున్నారు. ఈ లిక్కర్ స్కామ్ లో కవిత డెఫినెట్లీ పోతుంది. అరవింద్ చెప్పినట్టు ఎప్పుడు కూడా చెప్తున్నాడు, దమ్ముంటే రా నిలబడు, నేను డెఫినెట్లీ నీకు మళ్ళీ ఓడిస్తానని చెప్పి ఏదైతే అరవింద్ అన్నాడో అది భారతీయ జనతా పార్టీ ఏదైతే విలువలతో పనిచేస్తుందో వారు డెఫినెట్లీ ఈ ముఖ్యమంత్రి అవినీతిని బయట పెట్టి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా వారు ఏదైతే అనుకుంటున్నారో మేము ఇష్టరాజ్యంగా చేస్తాము తెలంగాణ అని చెప్పి వారిని సరైన పొజిషన్ లో తీసుకొచ్చేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.